మీరు చెప్పినట్టు ఫాలో అయితే చాలా ఇంకా ఎక్కువ వద్దును సార్ మార్కులు. 150 ఆ! నేను యాక్యురేట్‌గా చెప్పిన క్వెషన్స్‌ని అండ్ కాన్సెప్ట్స్‌ని అవును క్లాస్‌లో సార్. డిస్కస్ చేసుకున్న థింగ్స్‌ని ఇప్పుడు అవును సార్. అవును సార్. హోమియోపతి నేను చెప్పలేదా? అవును సార్. అన్నీ చెప్పారు సార్. మీరు అన్నీ చెప్పారు సార్. ఇవన్నీ మనం నోట్స్ ఇచ్చి, రాయిపిచ్చి మాక్రో న్యూట్రియంట్లు, మైక్రో న్యూట్రియంట్లు, ఆ! యెస్ సార్. టెక్స్చర్‌లు, ఇవి ఏమున్నాయండి ఇక్కడ? ఏమన్నా అటు ఇటు యెస్. ఉంటే 1, 2 బిట్లు ఇంటర్మీడియేట్ అడిగాడు కాబట్టి అట్లు ఇట్లా అయ్యిద్ది. ఇది సెలెక్టివ్ ఇదైతే ఆహ్, వీటిల మీద నేను పెద్ద ఎక్సర్‌సైజ్ యుద్ధాలే చేపిచ్చా మీకు. హ్మ్. యెస్ సార్. సో, ఓవరాల్‌గా పేపర్ ఎలా ఉంది? అండ్ మీకెలా అనిపిచ్చింది? ఓవరాల్ దీని రేటింగ్ అన్నట్టు. లైక్ మన కోచింగ్ ఎలా ఉంది? పేపర్ సార్ కోచింగ్ చాలా బావుంది సార్. ఇది నేను ఎన్ని సార్లయినా చెప్తాను సార్. నేను టైమ్ మేనేజ్ చేసుకోలేక నేను వదిలేసాను తప్ప కోచింగ్ వల్ల కాదు సార్. కొద్దిగా మీరు అంటే కొద్దిగా టైం ఎక్కువున్నా, లేకపోతే కొద్దిగా ఎక్కువ చూసుకోగలిగిన, మీకు లాస్ట్ 4 డేస్ కానీ మీ హెల్త్ బాగుండుంటే ఐ థింక్ యూ షుడ్ స్కోర్ సార్. ఆ లాస్ట్ క్రూషియల్ డేస్ అనేవి చాలా వేస్ట్ అయ్యాయి సార్ నాకు. అవును. సో, అవును సార్. ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఇన్ దిస్ క్వెషన్ పేపర్ యూ వుడ్ అటెంప్ట్ 120 అట్‌లీస్ట్ సార్. రైట్‌గా 120 క్వెషన్స్ అటెంప్ట్ చేసేవాళ్ళని నా యెస్ సార్. భావించా. ఈ పేపర్ చూసాక. యెస్ సార్. అండ్ ఫస్ట్ పేపర్ యెస్ ఈస్ సార్. మోర్ డిఫికల్ట్ అండి నిజం చెప్తున్నా. సెకండ్ పేపర్ అయితే డామ్ స్ట్రెయిట్. మీకు డామ్ సెకండ్ స్ట్రెయిట్. పేపర్ ఇంకా నాకైతే ఫస్ట్ పేపరే ఈజీగా అనిపించింది సార్ సెకండ్ పేపర్ కన్నా. ఎందుకంటే ఇవన్నీ మనం జీ చెప్పుకుని రాలేదా? క్వాడ్రాటిక్స్ ఫార్ములా మనం చెప్పుకోలేదా? సార్. ఎంత పర్సెంటేజ్ ఆ! అని అని చెప్పుకున్నాం సార్. ఆ! ఇవన్నీ మనం చెప్పుకున్నాం సార్. చెప్పుకున్నవే. నేను రివైజ్ చేసుకోలేకపోయాను సార్. కొంచెం ఈ సాటిలైట్స్ అవి కొంచెం ఈ జీపీఎస్ ఇవన్నీ నేను అసలు రివైజ్ ఇప్పుడు చేసుకోలేదు మీకు సార్. నేను ఎంసీక్యూ చేపించేటప్పుడు నేను ఎన్ని సార్లు చెప్పానండి. డయామీటర్ అండర్ యెస్ బార్క్, సార్. డయామీటర్ ఓవర్ ఆ! బార్క్. ఈ డయామీటర్ అండర్ బార్క్ పెట్టాను సార్ నేను. ఏం దీంట్లో ఏం అసలు ఏమన్నా మనం చెప్పంది ఒక్కటుందా మనం ఏది అంటే సార్ కొంచెం ఈ జీ జీ అదే రిమోట్ సెన్సింగ్ మొత్తం ఆల్‌మోస్ట్ అన్నీ వదిలేసాను సార్. ఎందుకు? ఏమున్నాయి రిమోట్ అసలు నేను సెన్సింగ్‌లో? రివైజ్ చేసుకోలేదు సార్. అస్సలు చూడలేదు సార్ రిమోట్ సెన్సింగ్. ఓకే. ఆ! శాంప్లింగ్‌లో కూడా 2, 3 పోయాయి ఇది సార్. చూడండి బ్యాంబూస్ నుంచి మళ్ళీ ఒక క్వెషన్ అడిగాడు. ఇది పెట్టాను సార్. ఫ్యామినేసి. మ్యాంగోస్ పెట్టాను సార్. 10 లీవ్స్ పెట్టాను సార్. హిందూ, వింటర్స్ అండ్ దీనిలో ఏం లేదండి మొత్తం ఇదో ఇది నేను యాక్చువల్‌గా టింబర్ లాగింగ్ అనేది నేను చదువుకున్నాను సార్. ఈ స్ప్రింగ్‌లో ఆ! చాలా బావుంటది గ్రోత్ అలా. ఓకే. ఆహ్, సో, ఓవరా లాస్ట్‌లో కొంచెం టైమ్ ఉంటే బావుండనిపించింది సార్ నాకు కొంచెం ఇప్పుడు నేను ఈ బర్న్, సిలబస్ అంతా. ఈ హార్ట్ షేక్స్, ఈ పెట్టాను సార్. ఈ శాంటలైన్ హార్ట్ షేక్ తప్పు పెట్టాను సార్. తప్పు పెట్టారా? స్టార్ షేక్ పెట్టాను నేను. అదేంటి మేడం హ్మ్. సెంట్రల్ నుంచి హార్ట్ లాగా దట్ రేడియల్లీ కమ్స్ ఔట్ అని చెప్పి మాట్లాడుకోలేదా మనం? స్టార్ అంటే పెట్ బయట నుంచి మాట్లా వస్తుంది. సెంట్రల్ నుంచి వస్తే హార్ట్ ఓకే. అయితది. ఏంటి ఓకే మాధవి సార్. గారు? ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనం చెప్పుకుంది రాలేదు, మనకు మార్కులు తగ్గాయంటే ఓకే. మనం చెప్పుకున్నట్టు ఆన్సర్ వచ్చింది ఎగ్జామ్‌లో వచ్చి అని మనం తప్పులు చేయడం అవును ఏంటండి? సార్. అవును సార్. ఫస్ట్ ఎయిడ్ గురించి ప్రైమరీ గోల్ దేనికని? పెట్టాను సార్. ఇదే పెట్టాను సార్. దీని గురించి వందల ఇది సార్లు పెట్ చెప్పా. ఫస్ట్ ఎయిడ్‌లో ఈ పెట్టాను సార్. ఒక్క 3 గురించే నేర్చుకోండి అని చెప్పా. అది కూడా పెట్టాను సార్. వచ్చిందా? మనం చెప్పినట్టు వచ్చిందా ఎగ్జామ్‌లో? వచ్చింది సార్. వచ్చింది సార్. అది. ఇది కూడా కంప్రెషన్స్ ఎన్నుంటాయి, ఎన్ని మౌత్‌తో బ్రీతింగ్స్ ఇవ్వాలి, ఇది కూడా సిపిఆర్‌లో చెప్పా. ఇంటీరియర్ యాంగిల్ యెస్. ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఇది మీకు నేను చెప్పాల్సిన అవసరం లే. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యెస్. యాంగిల్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. మీకు జామెట్రీ యెస్ సార్. తప్పు పెట్టరా ఏంటి కొంపదీసి? తప్పెట్టలేదు. తప్పెట్టలేదు సార్. కుంటెస్ట్ నువ్వు సర్వే అని మనం చెప్పుకోలేదండి? చెప్పుకున్నాను సార్. పెట్టాను సార్. అన్నీ క్రాస్ స్టాఫ్ అంటే ఏంటి? యాక్చువల్‌గా చెప్పాలంటే మాధవి గారు యూ షుడ్ అటెంప్ట్ దిస్ క్వెషన్ పేపర్ ఇంకొద్దిగా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసుంటే బావుండేది అనేది నా ఒక ఉద్దేశం. బట్ ఇట్స్ ఎనీవే ఇట్ హ్యాపెండ్ ఈస్ హోప్‌ఫుల్లీ మనకు మంచి ర్యాంక్ వస్తదని ఆశిద్దాం. సో, ఒక్కసారి సార్. నాకోసారి చెప్పండి. సార్ ఓకే సార్. సార్ ఏంటి సార్? చెప్పండి. చెప్పండి మాధవి. సార్ హోప్ ఉందా సార్? హోప్ ఎందుకు లేదండి. నిమజ్జనం ఉంది. సార్ సో, ఒక్కసారి నాకు చెప్పండి మీకు కట్ ఆఫ్ ఎంతొస్తుందనుకుంటున్నారు? మాధవి గారితో పాటున్న హర్ష గారు. హర్ష గారు ఎంత స్కోర్ చేశారండి? హర్ష్ కుమార్ గారు లేరు. ఓకే. డన్. నేను చెప్పేదేందంటే మాధవి గారు సార్. ఖచ్చితంగా ఔట్ ఆఫ్ 500 ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ 500 అనేది టాప్ మోస్ట్ స్కోర్ అవుతదని నేను అనుకోవడం లేదు. ఔట్ ఆఫ్ 600 ఇట్ వుడ్ బి అరౌండ్ 450 ఆర్ 456
అది ఓకే టాప్ సార్. స్కోర్ అయితది. అంటే స్టేట్ ఓకే సార్. అయితది. రెస్ట్ ఓకే సార్. 350, 360లో కట్ ఆఫ్ ఉంటది. ఓకే సార్. రెస్ట్ యూ ఆర్ ఇన్ బిట్వీన్ దట్. మన కేటగరీ ఉంది గదా! బీసీడీ సార్. దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయా? వేకెన్సీస్ నా జోన్‌లో లేదనుకుంటా సార్. ఓపెనే అనుకుంటా సార్. లేదు. మీ జోన్‌లో లేకపోయినా గూడా అవతల జోన్‌లో ఒకవేళ ఓపెన్ అని పెట్టుంటే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ అన్నట్టు. ఓకే సార్. ఓకే. బేసిక్‌గా మీది అయిపోద్దిలేండి. మీరు అస్సల కంగారు పడొద్దు. నెక్స్ట్ ఫేజ్ ఏంటో అది జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ కొద్దిగా ఓకే టైం సార్. తీసుకొని హెల్త్‌ని మంచిగా సెక్యూర్ చేసుకోండి. వాకింగ్ ప్రాక్టీస్ ఓకే చేయండి. సార్. ఎందుకంటే ఓకే ఆఫ్టర్ సార్. కన్సీవింగ్ ద బేబీ తర్వాత ఏంటంటే కొద్దిగా స్టామినా తగ్గిపోద్ది. వుమెన్స్‌కి సార్. ఎక్కువ ఏంటంటే కొద్దిగా వుమెన్స్ అదేదో ఉంటది కదా! హార్లిక్స్ లైక్ బోన్ కెపాసిటీ డెన్సిటీని పెంచడానికి. సార్. సో, అలాంటివి తీసుకోండి. ఎందుకంటే మీకు వాకింగ్ అప్పుడు చాలా ఇష్యూ అయిద్దన్నట్టు. ఓకే రైట్? సార్. అండ్ ఇది గూడా ఈ కంటూర్ లైన్స్ గూడా మనం చెప్పుకున్నాం. అసలు ఏముంది చెప్పుకున్నాను చెప్పుకుంది సార్. ఏముందండి అది మ్యాప్స్‌కి పెట్టాను సార్. అసలు ఏం లేదండి పెట్టాను నాకు సార్. తెలిసి. ఇంకొకటి 2 సార్. క్వెషన్‌లు మీ ఒక 15 క్వెషన్స్ సైడ్ పెట్టుకుంటే ఎవ్రీథింగ్ యూ హావ్ కేమ్డ్ అన్నట్టు డైరెక్ట్. హ్మ్. ఓకే సార్. సో, ఓకేనండి. థాంక్ యూ సో మచ్. అండ్ థాంక్ యూ సార్. మీకు ఓవరాల్‌గా మార్క్స్ ఎన్నొచ్చాయి? 389 సార్. 389. సో, ఇంకా ఉన్నాయిలే నెగెటివ్స్ అండ్ ఐ విల్ సీ సమ్ ఫస్ట్ పేపర్‌లో నేనొక 4 షేర్ చేయమని చెప్పాను. ఒక సార్. 4 అంతేనా? ఎగ్జాక్ట్‌గా 4 2 క్వెషన్స్ ఉన్నాయి. ఆ 2 క్వెషన్స్ ఒకసారి సెండ్ చేయండి. ఐ విల్ చెక్ అండ్ మీరు కూడా ఓకే. ఒకసారి చూడండి. మణికందన్ బుక్ తీసి చూడండి. దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు ఆళ్ళు. 5.5 ఓకే సార్. 6.5 అన్నది ఒక ఆప్షన్. ఇదైతే 100% ఐ యామ్ ష్యూర్. అండ్ వై దే హావ్ ఓకే గివెన్ సార్. 6.5 అనేది ఇట్స్ నాట్ ఎ రేంజ్ అన్నట్టు. అది కరెక్ట్ రేంజ్ కాదు. లిటిల్ ఓకే స్లైట్ సార్. అసిడిటీ ఉంటది ఫారెస్ట్‌లో. అదొక బిట్ అయితే ఐ యామ్ వెరీ ష్యూర్. అండ్ ఇంకొక బిట్ ఏదో ఓకే. చేశానండి. ఒక 2 బిట్స్ ఎర్రర్స్ ఉన్నాయి. ఐ లెట్ యూ ఈరోజు ఈవినింగ్ లోపల అవి కన్ఫర్మ్ చేసి ఐ విల్ సెండ్ టు యూ. రైట్? దాని తర్వాత ఒకసారి ఓకే. వెళ్లి అప్లై దట్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంది. 1:3 రేషియోలో అయితే మీరు ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఐ విల్ డెఫినైట్‌లీ సే యూ దట్ అండ్ ఫర్దర్ నెక్స్ట్ ఏంటో ఆలోచించండి. రైట్? కంప్యూటర్ ఓకే గదా! ఆల్ డన్నా? ఏం